ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 48వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యాకోబు తన చివరి దశలో ఉండడం, యోసేపుకి ఆ కబురు పంపడం, యోసేపు తన ఇద్దరు కుమారులతో రావడం, యాకోబు వాళ్ళిద్దరిని దీవించడం, ఈ విషయాలన్నీ చూడొచ్చు. ఇదిగో ఈ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిగా ఏంటి అంటే, మన శ్రమ పడితే ఆ శ్రమకు ఫలితం ఉంటుంది. ఇదిగో మానవులు మర్చిపోచుకొని దేవుడు తప్పకిస్తాడు. ఇక రెండవదిగా, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. అదే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం మరలా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక చివరిగా, క్రైస్తవులమైన మనకు ఓ నిరీక్షణ ఉంది. లోకంలో ఉన్న వ్యక్తులకి బహుశా నిరీక్షణ లేకపోవచ్చు, కానీ మనందరికీ ఓ గొప్ప నిరీక్షణ ఉంది. దానికోసం మనం జీవిస్తాం, దానికోసమే మనం పాటుపడుతున్నాం. ఈ విషయాలన్నీ ఈ అధ్యాయం ద్వారా మనం మరలా గుర్తు చేసుకోవచ్చు. ఇదిగో మొదటిగా ఆదికాండం 48:5 వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలే ఉందరు. చూసారా, ఈ మాటలు యాకోబు యోసేపుతో చెప్తున్నాడు. యోసేపు తన తండ్రికి దూరమై 22 సంవత్సరాలు జీవించాడు. 22 సంవత్సరాల్లో అతను చాలా కష్టాలు గుండా వెళ్ళాడు. ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నప్పుడు తనకున్న నిరీక్షణ ఒకటే: నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను మరలా ఫలింపజేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. ఇదే నిరీక్షణతో యోసేపు తన జీవితంలో ముందుకు వెళ్ళాడు. ఇదిగో ఆ నిరీక్షణకు ఫలాన్ని ఇప్పుడు యోసేపు అక్కడ చూస్తున్నాడు. యోసేపుకి ఐగుప్తులో 2 కుమారులు పుట్టారు. వాళ్ళే మనష్షే, ఎఫ్రాయిం. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, యోసేపా, నీకు ఐగుప్తులో పుట్టిన 2 కుమారులు మనష్షే, ఎఫ్రాయిములు నా బిడ్డలే. నాకు రూబేను షిమ్యోను ఎలాగో వీళ్ళని కూడా నేను నా కుటుంబంలో చేర్చుకుంటున్నాను. వీళ్ళు కూడా నా బిడ్డలనే పిలువబడతారు, వీళ్ళు కూడా గోత్రంలో స్థానాలు సంపాదిస్తారు అని చెప్పి యోసేపుకి డబుల్ పోర్షన్ యాకోబు అందించాడు. అందుకని మీరు కానీ ఇశ్రాయేల్ గోత్రాలను చూసినప్పుడు దాంట్లో 2 పేర్లు కనిపించు. మొదటిది లేవి, రెండోది యోసేపు. యోసేపు పేరుకు బదులుగానే మనష్షే, ఎఫ్రాయిం అనే పేర్లు కనిపిస్తాయి. ఇక లేవి గోత్రం దగ్గరికి వస్తే దేవుడు మోషేతో చెప్పాడు, లేవి గోత్రానికి ఏ స్వాస్థ్యం లేదు, వాళ్ళకి స్వాస్థ్యం నేనే అని చెప్పి. సో యోసేపు అంతకాలం పడ్డ కష్టానికి, యోసేపు దేవుని మీద అంతగా ఆధారపడ్డానికి ఇప్పుడు తాను ఫలితం పొందుకున్నాడు. తనకు 2 పోర్షన్ల స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. ఇదిగో యాకోబు యోసేపుకి 2 ఇస్తే మన దేవుడు మనకెంత ఇస్తాడు? మనం దేవుని కోసం చేసే ఏ చిన్న పనైనా దేవుడు మర్చిపోతాడా? మనం ఆయన కోసం భరించే ఏ చిన్న నిందనైనా ఆయన వదిలిపెడతాడా? జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన అస్సలు విడిచిపెట్టాడు, ఆయన అస్సలు మర్చిపోడు. ఆయనకు మనం ఎప్పుడూ జ్ఞాపకం. ఆయన తగిన సమయంలో మనకు ప్రతిఫలం ఇస్తాడు. యోసేపుకి యాకోబుకి ఇచ్చిన దానికంటే అత్యధికంగా మనకు ప్రతిఫలం దయచేస్తాడు. ఇక రెండవదిగా, ఇదే ఆదికాండం 48:19 వచనం చూసినప్పుడు దాంట్లో ఎలా ఉంటుంది? ఆయనను అతని తండ్రి ఒప్పక, అది నాకును తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను. ఇతను ఒక జనసమూహమే గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. చూసారా, ఇక్కడ సందర్భం చూస్తే యాకోబు యోసేపు యొక్క 2 కుమారులు దీవిస్తున్నప్పుడు తన కుడి చెయ్యి చిన్నవాడైన ఎఫ్రాయిం మీద, ఎడమ చెయ్యి మనష్షే మీద పెట్టాడు. కానీ యోసేపుకి అది ఇష్టం లేదు. యోసేపు అనుకుంటున్నాడు, పెద్దవాడు మనష్షే, వాడి మీద కుడి చేయి ఉండాలి, చిన్నవాడు ఎఫ్రాయిము, వాడి మీద ఎడమ చేయి ఉండాలి అని యోసేపు అనుకుంటున్నాడు. కానీ యాకోబుకు తెలుసు ఎలా పెట్టాలి. యోసేపు వారిని ఆ విధంగానే దగ్గర తీసుకొచ్చిన యాకోబు తన చేతులను క్రాస్ చేసి చిన్నవాడి మీద కుడి చేయి, పెద్దవాడి మీద ఎడం చేయి పెట్టాడు. అలాగే మనష్షే కంటే ఎఫ్రాయింని ఎక్కువగా దీవించాడు. ఎందుకు ఇలా అంటే, ప్రాబబ్లీ మనకు తెలుస్తూ ఉంటుంది, యాకోబు యోసేపు దగ్గర 17 సంవత్సరాలు ఉన్నాడు. బహుశా ఈ 17 సంవత్సరాలు ఈ బిడ్డలిద్దరూ యాకోబుకు దగ్గరే ఉండొచ్చు. ఎలాగూ యోసేపు యాకోబు ముద్దుల కుమారుడిని బట్టి వీళ్ళిద్దరిని కూడా అతను చాలా ముద్దు చేసి ఉంటాడు. బహుశా ఎఫ్రాయిం యాకోబుకి ఫేవరెట్ అయి ఉండొచ్చు. బహుశా అతని ప్రవర్తన బట్టో, అతనికి ఇతని మీద ఉన్న ఇష్టాన్ని బట్టో, దేని బట్టో యాకోబు ఎఫ్రాయిం ఎక్కువగా దీవించాడు. మనష్షేని దీవించాడు, కానీ ఎఫ్రాయిం మనష్షే కంటే గొప్పవాడు అవుతాడని చెప్పాడు. ఇదిగో దీన్ని చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. మనుషులు చూసినట్టు దేవుడు చూడడు. యాకోబు యోసేపు చూస్తున్నట్టు చూడలేదు. లోకం అంతా బహుశా అలాగే చూస్తుంది. పెద్దవాడికి ఎక్కువ రావాలి, చిన్నవాడికి తక్కువ రావాలి. యోసేపు కూడా అలాగే అనుకుంటున్నాడు. పెద్దవాడికి
కుడి చేతితో దీవెన రావాలి, అతడు ఎక్కువగా ఆశీర్వదించబడాలి, వీడు చిన్నోడు కదా, వీడికి కొద్దిగా ఉంటే చాలు. కానీ యాకోబు అలా అనుకోవడం లేదు. బహుశా తనకున్న ఏదో ఇష్టాన్ని బట్టి ఎఫ్రాయింని ఎక్కువగా దీవిస్తున్నాడు. ఇక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. లోకంలో గనులైన వారు, లోకంలో శ్రేష్ఠులైన వారు, లోకంలో తలాంతులు కలిగిన వాళ్ళు అనేకులు ఉండొచ్చు. అయితే వాళ్ళందరికంటే దేవుడు ఎక్కువగా ఇష్టపడేది తనని ఇష్టపడేవాడిని. దేవుడు హృదయాన్ని చూస్తాడు, పై రూపాన్ని కదా. ఇదే విషయాన్ని మనం బైబిల్లో అనేక చోట్ల చూడవచ్చు. యోసేపు చిన్నవాడే, ఆయన యోసేపునే దేవుడు అనుకున్నాడు. దావీదు తన కుటుంబంలో చిన్నవాడే, తండ్రికి ఇష్టం లేనివాడు, అందరికంటే తక్కువ అర్హత ఉన్నవాడు. కానీ దేవుడు దావీదునే అనుకున్నాడు. యేసు ప్రభు ఎంపిక చేసుకునే శిష్యులు కూడా అంతే. లోకంలో గనులైన వారు ఎందరో ఉన్నారు, ఆయన పామరులని, జాలర్లని, ఇదిగో ట్యాక్స్ కలెక్టర్స్ని, సుంకర్లని అనుకున్నాడు. ఎందుకు? దేవుడు హృదయాన్ని చూసేవాడు, పై రూపాన్ని కదా. ఈరోజు మీరు దేని బట్టి దేవా నేను నిన్ను పనికిరాను అనుకుంటున్నారు? మీరు అలా అనుకుంటూ, దేవా ఇదిగో లోకంలో గనులైన వారు అందరూ ఉన్నారు, నా వల్ల కాదేమో అని వెనక్కి తెస్తూ ఉంటుంటే దేవుడు మీతోనే చెప్తున్నాడు. నేను లోకం చూసినట్టు చూడను, లోకం వేసే తూకంలో నేను కొలతవేను. నేను హృదయాన్ని చూసేవాడినని, నేను మీ యొక్క అంతరంగాన్ని పరిశీలించేవాడని దేవుడు చెప్తున్నాడు. మీ అంతరంగం దేవునితో సరిగ్గా ఉంటే, మీ ఒప్పుకోలు, మీ నమ్మకం దేవుని దగ్గర సరైన స్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అందుకనే నమ్మండి. దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు సాధారణమైన దాన్ని, తృణీకరించబడిన వాడిని కూడా ఘనంగా వాడుకుని తన నామాన్ని మహిమపరుచుకుంటారు. ఇక చివరిగా ఇదే అధ్యాయంలో ఆదికాండం 48:21 మరియు ఇశ్రాయేలు ఇదిగో నేను చనిపోతున్నాను, ఆయన్ను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకుని పోను అని అన్నట్టు చూడొచ్చు. ఇదిగో ఈ ఒక్క విషయంలో యాకోబు యొక్క నిరీక్షణ తెలుస్తుంది. యాకోబు యోసేపుతో చెప్తున్నాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయన లూజు దేశంలో నాకు వాగ్దానం చేశాడు, ఇదిగా లూజే బేతేలు, అక్కడ నన్ను ఆయన నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానని, బహుజనం అవునట్లుగా చేస్తానని దేవుడు చెప్పాడు. కానాన్ దేశాన్ని అంతా నాకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు, నా సంతానానికి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు నేను చనిపోతున్నానేమో, కానీ నాకు నిరీక్షణ ఉందయ్యా, మనందరికీ దేవుడు అదే దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడని. ఇదిగో యాకోబుకున్న ఆ నిరీక్షణే క్రైస్తవులుగా మనకు కూడా ఉంటుంది. యాకోబుకు దేవుడు కానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు, మనకు దేవుడు పరమ కానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మనం ఈ పరుగు లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఇదిగో యాకోబుకే అంత నిరీక్షణ ఉంటే మనకి ఇంకెంత ఉండాలి? అవును కదా. దేవుడు వాగ్దానం చేసి మాట తప్పనివాడు. యాకోబు జీవితంలో మనం దాన్ని చూసాం. దేవుడు వాగ్దానం చేసినట్టే అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి ఏం వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరడం, దేవుడు కలగజేసుకోవడం, తన బిడ్డలను ఆయన తోడుకు రావడం, వాళ్ళ మధ్యలో అద్భుతాలు చేయడం, ఇప్పటికీ వాళ్ళని ఆయన కంటి పాపలో చూసుకోవడం మనం చూడొచ్చు. మరి అదే దేవుడు కదా మనకు వాగ్దానం చేసింది. మరి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దిగులు చెందాలి? వాగ్దానం చేసిన దేవుడు అన్నాడు కదా. యాకోబుకున్న నిరీక్షణ మనకే ఉంది, అంతకంటే ఎక్కువ నిరీక్షణ ఉంది. అందుకనే నమ్మండి, మనం నమ్మిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేసి మాట తప్పడు. అందుకనే ఈరోజు ఈ 3 విషయాలను అసలు మర్చిపోకండి. దేవుని కోసం మనం ఏ చిన్న పని చేసినా, ఎంత చిన్న శ్రమ అనుభవించినా ఆయన దానికి తప్పక ప్రతిఫలం ఇచ్చేవాడు. అలాగే దేవుడు మనుషులు చూసినట్లుగా పైరూపాన్ని చూడు, కానీ మన హృదయ అంతరంగాన్ని చూసి మనకు అవకాశాలు ఇచ్చేవాడు, తన నామాన్ని మన ద్వారా మహింపరచుకునేవాడు. ఇక చివరిగా మనకి అన్నిటికంటే అత్యధికమైన గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణతో పోల్చితే ఈ లోకంలో ఉన్న శ్రమలు అసలు ఎన్నదగినవే కాదు. అందుని బట్టి వాగ్దానం పొందుకోవడానికి, మన నిరీక్షణ స్వతంత్రించుకోవడానికి పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. చిన్న ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఇది నన్ను ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవ, ఈరోజు వాక్యం ద్వారా నీవు మా యొక్క ప్రతి శ్రమను చూసేవాడు అని, మాకు తోడు ఉండేవాడు అని, అంత మాత్రమే కాక మాకు తప్పక ప్రతిఫలం దయచేసేవాడు అని తెలియజేసినందుకు నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి, నువ్వు పై రూపాన్ని చూడవని, ఉదయాన్ని లక్ష్య పెడతావు అని చెప్పినందుకు నీకు వందనాలు. ఇక చివరిగా దేవా, మాకున్న నిరీక్షణ జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. మా ఈ నిరీక్షణ దేవతండి మేము ఎప్పుడూ కోల్పోకుండా మా శ్రమంలో ఓపిక కలిగి దేవతండి, మా ముందున్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తినట్లు మాకొక్కరికి సహాయం చేయమని, ఈ నామానికి మహిమార్థమే మమ్మల్ని వాడుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు నా జరగడం యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.